ఇప్పుడే చూశాను భయ్య సిద్ధార్థ్ రాయ్ దీన్నమ్మ బాక్స్ ఆఫీస్ దింపేశాడు కొనపం. ఏ ఉన్నాయి భయ్య సినిమాలోని బంచిక్లు, ఓ పక్క స్క్రీన్ ప్లే, ఒక పక్క డైరెక్షన్, ఒక పక్క బీజిఎం. అర్జున్ రెడ్డి కూడా ఒక మూలక పనిచేది భయ్య. మనం సమంత నాగచైతన్య చూసుకుంటే ఎంత బంచిక్లు ఉంటాయో, ఒక విజయ్ దేవరకొండ రష్మిక మందానికి ఎన్ని బంచిక్లు ఉంటాయో ఈ సినిమాలో హీరోయిన్ ఒక బిర్యానీ షాప్కి వెళ్ళి బిర్యానీ ఆర్డర్ చేస్తే వచ్చి లోపే ఇంకోటి కొనుక్కుంటాడు భయ్య. ఆ బిర్యానీ కొనుక్కొని దుమ్ము పిప్పులు మనకి ఇస్తారు భయ్య. అలానే సొసైటీ రోజుల్లో తయారైందనమాట. ఒక అమ్మాయిని మనం చూడగానే నచ్చింది కదా అని దగ్గరికి వెళ్ళి లోపే ఇంకోటి ఖర్చు వేసుకుని వెళ్ళిపోయి మొత్తం వాడేసి మనకు వదిలేస్తారు భయ్య. ఏదో మాడిపోయి అదిరిపోయిన టంకాయలాగా సిచ్యువేషన్ ఈ రోజులు ఇలా ఉంది, ఇలా డిమాండ్ చేశారు. సో సినిమా ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, ఒక మంచి బీజిఎం ఉంది, అందరికీ నచ్చి ఒక మంచి ఎంటర్టైన్మెంట్. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఉన్నాయి చూడండి అయ్యా బంచిక్ సీన్లు. అసలు హీరోగాడు 40 మందిని 40 రకాలుగా భయ్యా నచ్చిన యాంగిల్స్లో ఏ చేస్తాడు. ఆ యాంగిల్స్ నేను చెప్తే బాగోదు, ఒక్కొక్క యాంగిల్ ఉంటూ ఉంటుంది. ఆ ఐన్స్టీన్ కూడా తెలియని యాంగిల్స్ అంట. సో సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతూ ఉంటుంది. అలానే మన కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా కొంచెం ఎక్కువ కష్టపడతారు, కొంచెం రిలీఫ్ తీసుకొని సిద్ధార్థ్ రాయ్ సినిమా చూడండి. నిజంగా చాలా బాగుంటుంది సినిమా, బంచికలు బాగుంటాయి. అర్థం కాలే, హీరోయిన్ ఒకలా ఇద్దరని కాదన్న, ఉంటున్నారు వేటకొకలు కోతకొకలు ఉంటానే ఉంటున్నారు. ఇంకా నచ్చినట్టే అన్నా. సిద్ధార్థ్ రాయ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఒక డిఫరెంట్ స్టోరీ. అంటే చూసిన ప్రతి ఒక్కరు అర్జున్ రెడ్డి అంటారు. ఏదిరా అర్జున్ రెడ్డి కాదు, దానికి మించింది సినిమా. అంటే సినిమాలో రొమాన్స్ కానీ, ఆ కెమిస్ట్రీ కానీ, ఆ ముద్దుల సీన్లు కానీ అన్నీ అలా ఉన్నాయి. అంటే హీరో అందరు చిన్నప్పుడు చిన్న హీరో కాదన్న, హీరో పెద్దోడే. మా బాబాయ్ హీరో యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిండు అన్న. అందరు దీపక్ అంటారు. దీపక్ అనే పేరు గుర్తే రాదు, సిద్ధార్థ్ రాయ్ అంటే సిద్ధార్థ్ రాయ్ అనే పేరు గుర్తొస్తుంది. ఎందుకంటే అంత బాగుంది అన్న సినిమా. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు చూడండి అన్న. అంటే నేను ట్రైలర్లో కొన్ని సీన్లు చూసుకుంటూ వచ్చాను. సినిమా చూసేసరికి మాత్రం వేరే లెవెల్ ఉంది, అంతకు మించుందన్న. సినిమాలో ముద్దు సీన్లు ఉంటాయన్న హీరో గారివి. అమ్మ బాబాయ్ మామూలు ఆటగాడివే అని అనిపించుకున్నాడు. అంత బాగా చేసిండు. అర్జున్ రెడ్డికి మించుందన్న సినిమా. సో సిద్ధార్థ్ రాయ్ అనే సినిమా మీరు అందరు చూడండి. లవర్స్కి అయితే పండగ అన్న. సినిమాలో చూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు, కానీ కొంచెం జాగ్రత్త తీసుకొని పోండి లవర్స్. మీరు సినిమా పక్క అన్న ఫ్యామిలీతో చూడొచ్చు అని నేనైతే చెప్పాను, కానీ పక్క మన యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా అన్న ఇదైతే. సో యూత్ అందరు పక్క వెళ్ళి చూడాల్సిన సినిమా అన్న. సో చూడండి, మీ పక్క ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తులు ఉంటారు, ఎమోషన్కి అడిక్ట్ అయ్యే వ్యక్తులు కూడా ఉంటారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఒక వ్యక్తి ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి లాజికల్గా ఆలోచించే వ్యక్తి, ఎమోషనల్గా ఓవర్ ఎమోషనల్ అయిపోయే వ్యక్తి తన లైఫ్లో తన గర్ల్ ఫ్రెండ్ తను ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్నే సిద్ధార్థ్ రాయ్ సినిమా తీశారు. ఇది అర్జున్ రెడ్డికి ఏమాత్రం తక్కువ కాదన్న. ఎందుకంటే అర్జున్ రెడ్డి అనే సినిమా ఓన్లీ యాంగర్ మేనేజ్మెంట్ మిస్ అయిన ఒక వ్యక్తి లైఫ్ స్టోరీ. బట్ ఇందులో ఏంటంటే లాజికల్గా ఆలోచించే వ్యక్తిని ఒక ఎమోషనల్గా మార్చిన తర్వాత ఆ ఎమోషన్ చాలా ఎక్కువైపోయి లైఫ్లో మనం ఏం చేస్తున్నాం ఆ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడనే సినిమా. బట్ ఈ సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఆ సాంగ్స్, ఆ స్టోరీ కంటెంట్, ఆ యాక్టింగ్ ఉందన్న వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్. ఎంత నచ్చింది నాకు అంటే అసలు ఎలా చెప్పాలంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అవ్వట్లేదు, ట్రాన్స్లో అయిపోయాను. ఒక అర్జున్ రెడ్డి చూసిన తర్వాత అనే అంత గట్టిగా అరుస్తామో ఈ సినిమా చూసిన తర్వాత అంతకే గట్టిగా అనిపిస్తుంది. ఒక ట్రూ లవ్ని కూడా అంత డెప్త్గా హై లెవెల్కి తీసుకెళ్ళిపోతే, ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పేరెంట్స్ పడే కష్టాలు కావచ్చు, వాళ్ళ చుట్టూ నేచర్ని ఎంత స్పాయిల్ చేస్తాం అనేది అయితే క్లియర్గా చూపించడం జరిగింది. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వచ్చే సాంగ్స్ మనలో ఆ సినిమాలో లీనమయ్యేలాగా చేస్తాయన్న. నాకైతే చాలా బాగా అనిపించింది. బట్ థియేటర్కి వెళ్ళండి ఖచ్చితంగా. సిద్ధార్థ్ రాయ్ తన్వి అనే అమ్మాయి చేసిందన్న యాక్టింగ్ చాలా బాగా చేసింది. బట్ నాకు హీరోని తప్ప వేరే వాళ్ళు చూడాలి అనే ఉద్దేశం రాలేదన్న. ఆ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ యాంగర్ కావచ్చు అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక్క సీన్లో కూడా నవ్వకుండా ఉండడం అనేది చాలా కష్టం అన్న, చాలా కష్టం. అలాంటిది ఆయన చింపి పడదింగ్. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ వేరే లెవెల్ ఎక్స్ట్రీమ్ అనిపించింది అన్న. బట్ లాస్ట్లో వాడు ఎంత తెలివైనవాడైనా అమ్మాయిల వల్ల నాశనం అయిపోతారు అనేది ఇంకోటి మంచి పాయింట్ చెప్పాడు. కానీ అలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అంత హెవీ టాలెంటెడ్ అండ్ లాజికల్ మైండెడ్ పీపుల్కి ఈ సొసైటీ చాలా కాంట్రా వేలో ఉంటుంది అనమాట, ఆపోజిట్గా ఉంటుంది. సో త్రూఅవుట్ ఫిలిం అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అబ్బా ఇది బాగుందో బాగోలేదని కూడా చెప్పలేం. ఇలాంటి క్యారెక్టర్స్ తెలుగులో రాలేదు ఇప్పుడు వరకు. తెలుగులో కాదు అసలు, ఇండియన్ సినిమాలో లేదు అలాంటి కాన్సెప్ట్ ఇది. అంటే అదే చెప్తున్నాను కదా, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ రొమాన్స్, ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ సెక్స్,
ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ఇంటిమెసీ ఇన్ లవ్, ఇలాంటి పాయింట్స్ని చాలా డిఫరెంట్ వేలో ఎగ్జిక్యూట్ చేశాడు డైరెక్టర్. సో సిద్ధార్థ్ రాయ్ అనే క్యారెక్టర్ అభిజిత్ రాయ్ అనే ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్కి ఇన్స్పైర్ అయ్యి స్టోరీని డిజైన్ చేశారని లాస్ట్లో వేశారు. సో చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఏది లిమిట్స్ క్రాస్ చేసి చేయకూడదు అని చెప్పి సినిమా. సో హోల్ ఫిలిం ఫ్యామిలీతో అయితే చూడలేం, యూత్కి, లవర్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి బాగా కనెక్ట్ అవుద్ది. మోర్ ఓవర్ హీరో లాస్ట్, అంటే స్టోరీని స్పాయిల్ చేస్తున్నాను, మరి ఇంకేం చేయలేము, హీరో లాస్ట్లో చనిపోతాడు. సో అది మైండ్ పూర్తిగా ఖరాబ్ అయిపోతుంది, అంటే పిచ్చోడ్ అయిపోతాడు. ఇప్పుడు ప్రేమిస్తేలో భరత్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఇందులో సిద్ధార్థ్ రాయ్ క్యారెక్టర్ క్లైమాక్స్కి వచ్చినప్పటికి అలా అయిపోద్ది. సో మైండ్ తన కంట్రోల్లో ఉండదు. సో లవ్లో పడితే ఎంత తెలివైనడైనా నాశనం అయిపోతాడు, ఐన్స్టైన్ లాంటి వాళ్ళైనా లవ్లో పడితే సంకనాకిపోతారు అనేదే కాన్సెప్ట్. ద వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డైరెక్షన్ చాలా బాగుంది, అంటే అది ఒక డిఫరెంట్ వే అనమాట. ఇప్పటి వరకు లేదు తెలుగులో ఇలాంటి సినిమా, తెలుగులో కాదు ఇండియన్ సినిమాలో లేదు, కొంచెం వెరైటీగా అనిపించింది. మీకు ఇంకా వన్ వర్డ్లో చెప్పాలంటే హిట్ ఫట్టా అని పక్కన పెడితే స్టోరీ డ్రైవ్ చేసే విధానం మాత్రం ఒక అర్జున్ రెడ్డి, యానిమల్ అండ్ సిద్ధార్థ్ రాయ్ ఈ లైనప్లో ఉంటుంది. అంటే 2017 అర్జున్ రెడ్డి, తర్వాత 2018 RX100, 2023 యానిమల్, 2024 సిద్ధార్థ్ రాయ్ అని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఇవన్నీ కొంచెం వీక్ ఉన్నాయి, అవి కూడా బాగుంది అనిపించింది. విపరీతంగా అసలు మరి ఘోరంగా క్లాస్ రూమ్లో సెక్స్ సీన్లు, ఫైర్ క్యాంప్లో సెక్స్ సీన్లు, ఇలా రకరకాల వేలో ఘోరంగా ఉంది. అంటే ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేరు. అదే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళైతే కనెక్టివ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే ఒక రియలైజేషన్ అనేది వస్తుంది లైఫ్ మీద. మనకి లైఫ్ అంటే ఏంటి అనే మోటివేషనల్ డ్రామాస్ ఇవన్నీ చూస్తే అలా అనిపిస్తుంది అనమాట. అంటే సినిమాలో ఆఫ్ కోర్స్ ఒక యంగ్ ఆడియన్గా నాకు రొమాన్స్ ఆఫ్ కోర్స్ నచ్చుద్ది. తర్వాత డైరెక్టర్ చెప్పే పాయింట్ చాలా స్ట్రైట్గా ఉందన్నమాట. ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏది చేయకూడదు, ఎమోషన్ అనేది మనం కంట్రోల్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం లాజికల్ థింకింగ్కి, ఎమోషనల్ థింకింగ్కి చాలా తేడా ఉంటుంది. సో ఆ రెండింటిని బ్లెండ్ చేసి చాలా డిఫరెంట్గా ఎగ్జిక్యూట్ చేశాడు స్టోరీ. ఘోరంగా ఉన్నాయి, ఏ సర్టిఫైడ్ ఫిలిం ఇది, ఘోరంగా ఉన్నాయి. అదే అంటున్నాను కదా నేను, యానిమల్, RX100 అండ్ దెన్ అర్జున్ రెడ్డి, ఈ మూడు గ్రైండర్లో వేసి కొట్టిన తర్వాత వచ్చే రొమాంటిక్ సీన్స్ ఇందులో ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ కిస్సింగ్ సీన్స్ చాలా ఎక్కువ అనమాట. బేసిక్గా ఏదైనా సినిమాలో కిస్ సీన్ డ్యూరేషన్ మహా అయితే ఒక 10 సెకండ్స్ ఉంటుంది, ఒక 15 సెకండ్స్ ఉంటుంది. ఇందులో మినిట్స్ ఉంటాయి, మినిట్స్ ఎలా ముద్దులు పెట్టుకుంటున్నారో కూడా అర్థం కావట్లేదు. అది అలా అయిపోయింది పరిస్థితి. అంటే సింగిల్స్ చూస్తే ఖచ్చితంగా బాధపడతారు, మింగిల్స్ అయితే వాళ్ళు ఇంకా బాధపడతారు. అదే అర్థం కావట్లేదు, నాకు నచ్చిందో నచ్చలేదో అర్థం కావట్లేదు. ఒపీనియన్ అనేది ఇంకా క్రియేట్ అవటంలా, అంటే ఆ ట్రాన్స్లో ఉండిపోతాం మనం. సిద్ధార్థ్ రాయ్ అదొక డిఫరెంట్ ఎగ్జిక్యూషన్. ఇది ఇలాంటివి చేయడానికి ఎవరు ధైర్యం చేయరు, అండ్ ఆ యాక్టర్లు, ఆ డైరెక్టర్ తప్ప వేరే వాళ్ళు ఎవరు టచ్ కూడా చేయరు ఇలాంటి పాయింట్లు. అంతే.